ఆర్కేపేట్ చిస్తీ చమన్ దర్గా దగ్గర మొహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తి A to Z షీప్ అండ్ గోట్ ఆఫర్స్ అని ఒక షాప్ నడుపుతున్నాడు. నిన్న మార్నింగ్ మాకు వచ్చిన సమాచారం మేరకు మంగళాట్ SHO రాఘవేంద్ర అండ్ వాళ్ళ టీము, SIs వాళ్ళ టీము, తర్వాత టాస్క్ ఫోర్స్ గోల్కొండ టీము, ఫుడ్ అడల్ట్రేషన్ టీం ఒకటి GHS నుంచి అందరూ వెళ్ళి నిన్న మార్నింగ్ అక్కడ పోయి ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ పోయి దాడి చేయగా అక్కడ ఒక 300 కిలోలకు సంబంధించిన 300 kgs సంబంధించిన స్టోరేజ్డ్ ఆల్రెడీ అంత డికంపోజ్ ఉన్న స్టేజ్లో ఉన్న మటన్ ఆఫాల్స్ అంటే ఈ లివర్ పీసెస్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ గోట్ అండ్ షీప్లో ఇన్నర్ ఉన్న పార్ట్స్ అన్నీ కూడా అక్కడ చాలా అనైజెనిక్ ఎండేంజర్ టు హ్యూమన్ పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఉన్న విధంగా ఉన్నప్పుడు అవన్నీ కూడా అక్కడ స్వాధీనపరచుకోవడం జరిగింది. విచారిస్తే అతను తక్కువ రేటుకి కర్ణాటక, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ వెళ్ళి ఇలాంటి స్పెషల్ పార్ట్స్ అన్ని కూడా అక్కడ తక్కువ రేటుకు డజన్కు ఒక 300-400 తీసుకొస్తే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 800-900 అట్లా రేటుకు అమ్ముతున్నానని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా చాలా అనైజెనిక్ ఉన్నాయి. తర్వాత అవన్నీ కూడా పబ్లిక్ హెల్త్కు చాలా డేంజర్గా ఉన్నాయి. అందుకే కమాండ్గా మొత్తం రైడ్ చేసి దాడి చేయడం జరిగింది. అవన్నీ కూడా డీప్ ఫ్రీజర్లో పెట్టి స్టాగ్నెంట్ వాటర్లో పెట్టి స్మెల్ రాకుండా ఉండడానికి స్మెల్ రాని విధంగా తయారు చేసి అవన్నీ ఫ్రెష్గా అన్నట్టుగా కస్టమర్స్కి అందరికీ అమ్ముతున్నట్టు తెలుసుకోవడం జరిగింది. అందుకే ఈ సందర్భంగా పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి అనవసరంగా కరెక్ట్ షాప్కి వెళ్లకుండా చీప్గా వస్తుందని చెప్పేసి ఇలాంటి అనైజెనిక్ అవన్నీ కూడా పర్చేజ్ చేస్తే రేపు పొద్దున ఫ్యూచర్ హెల్త్కి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి కొనుగోలు చేయొద్దని పోలీస్ పరంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అవన్నీ కూడా పెరిషబుల్ మెటీరియల్ కాబట్టి అవన్నీ కూడా GHMC వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ చేసి తదుపరంతా కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ దర్యాప్తులో ఈ మెయిన్లా పోలీస్ తరఫున SHO మంగళాట్ రాఘవేంద్ర గారు మరియు ఇన్స్పెక్టర్స్ వినోద్ అండ్ శృతి అండ్ టీం అందరు కూడా స్పెషల్లీ టాస్క్ ఫోర్స్ టీమ్ గోల్కొండ జోన్, తర్వాత GHMC ఫుడ్ అడల్ట్రేషన్ టీం అందరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తిని ఫుడ్ పాయిజన్ అయిన విధంగా అయితే మనకు ఇన్ఫర్మేషన్ ఏమి లేదు. కాకపోతే నిన్న మేము దానికి చూసిన దాన్ని బట్టి చూస్తే మాత్రం చాలా దాని కండిషన్ చాలా దారుణంగా ఉంది. అందుకే దాన్ని ఇమీడియట్గా సీజ్ చేసి వాటిని జరిగింది. అంటే ఇప్పుడు 300 kg అంటే వాళ్ళు చెప్పే లెక్కన మామూలుగా వాళ్ళు డజన్ చొప్పున కొన్ని, తర్వాత కేజీలు చొప్పున కొన్ని అమ్ముతున్నారు కాబట్టి అదంతా రేటు కూడా దాని గురించి మళ్ళీ చేసి చెప్పడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం నడిపిస్తున్నాడు సార్? 3-4 years కెళ్ళి అతడు ఈ షాప్ తీసుకురావడానికి కారణం రంజాన్ మాసాన్ని దృష్టి పెట్టుకుని తీసుకొచ్చాడా సార్, లేకపోతే ఏంటన్నది? రెగ్యులర్ గా మామూలుగా రొటీన్ గా ఫంక్షన్స్, ఎస్పెషల్లీ ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి తీసుకొని ఫంక్షన్స్ లో ఉంటే ఎక్కువ ఫంక్షన్స్ ని టార్గెట్ చేస్తున్నట్టు జరిగింది. కానీ ఇది రంజాన్ కు దానికి ఎలాంటి సంబంధం లేదు. అంటే ఎన్ని బార్డర్ మీరు అంటున్నారు వేరే రాష్ట్రాల నుంచి కూడా, జమ్మూ కాశ్మీర్ అట్లా మహారాష్ట్ర అని చెప్పి అన్ని దాటుకొని ఇక్కడ మన హైదరాబాద్కి వస్తుంది అంటే మధ్యలో ఈ బార్డర్ చెక్ పోస్టులు ఇవి అంటే వీళ్ళు కలిసి ఉండడం అంటే వీళ్ళతో ఏమైనా చేయి కలిపి ఇట్లా తదుపరి విచారణలో అంటే మామూలుగా ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం ఇల్లీగల్ అయితే కాదు అది. కాకపోతే అతను అక్కడ ఫ్రెష్ గానే తీసుకొస్తున్నాడు కానీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత స్టోరేజ్ చేసి వాటిని డికంపోజ్ అయ్యి తినడానికి పరిస్థితికి తెస్తున్నాడు కాబట్టి ఇక్కడ డేంజర్ అవుతుంది. కాకపోతే అదేం ప్రొహిబిటెడ్ మెటీరియల్ ఏం కాదు కదా అది. ఇక్కడ జనరల్ గా సామాన్య ప్రజలకి అమ్ముతున్నాడు అసలు, లేకపోతే హోటల్స్ కి ఏమైనా సప్లై చేస్తున్నాడు? హోటల్స్ కి ఏం లేదు, మామూలుగా ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే సామాన్య ప్రజలకు కానీ అట్లా చేస్తున్నారు తప్పించి కానీ వేరే రకంగా దానిలో అతని ఉద్దేశం ఏం లేదు. కాకపోతే తక్కువ ధర తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రోజులు స్టోర్ చేయడం వల్లనే దాని యొక్క పరిస్థితి తారుమారైతుంది. కాబట్టి అది అలాంటి స్టోర్డ్ ఉన్న తీసుకోవద్దని కోరుతున్నాం. అది ఎన్ని రోజులు అంటే అది ఇప్పుడు విచారణలో అవన్నీ కూడా తెలుస్తాయి అవన్నీ. కాకపోతే అవన్నీ డీప్ ఫ్రీజ్ ఉన్నాయి కాబట్టి అవన్నీ దానిలో అన్ని అతను స్టోర్ చేసి దాని స్మెల్ రాకుండా ప్లస్ దాన్ని అట్లా ఫ్రెష్ గా ఉండే విధంగా ప్రజల్ని మభ్యపెట్టి వాటిని పబ్లిక్ అమ్మడం జరుగుతుంది. హలీం సంబంధించి అది కాదు, ఓన్లీ స్పెషల్ ఇన్నర్ స్పెషల్ పీసెస్ సంబంధించి కాబట్టి ఇది హలీం కు తయారయ్యే మెటీరియల్ కాదు. ఇది ఓన్లీ ఫైన్ వర్క్ చేసి చేయడం జరిగింది. షాప్ సీజ్ ఉంటే ఇప్పుడు అది రన్నింగ్ లో ఉండేది కాదు కదా. ఏదైతే ఖరాబ్ అయిన మెటీరియల్ తీసేసి డిస్పోజ్ చేస్తారు అంతవరకు. వెరిఫై చేసి డాక్టర్ స్పెషలిస్టులను పిలిపించి వెరిఫికేషన్ చేసి ఎక్కడైనా ఇలాంటి మురిగిపోయినది ఆహార పదార్థాలు ఉంటే దాని మీద పక్కా లీగల్ గా యాక్షన్ తీసుకుంటాం. దీన్ని కూడా మాకు అందరి డిపార్ట్మెంట్ల సహకారం కూడా అవసరం ఉంటుంది. అన్ని కలిసి టీమ్ గా ఏర్పడి అవన్నీ కూడా ఫర్దర్ గా
అలాంటిది ఇక్కడ లేకుండా చేస్తాము. మీ తరఫున కూడా పబ్లిక్ మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాంటిది ఎక్కడైనా జరుగుతున్నట్టు స్టోర్డ్ ఉండి అంత డికంపోజ్ స్టేజ్ లో ఉంటే ఇమీడియట్ గా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము తప్పకుండా రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడే ఇది జరిగింది కాబట్టి డెఫినెట్ గా దీనికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ తో మా డీసీపీ గారు దగ్గర ఒక మీటింగ్ తప్పకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది.